నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. బాల్కొండ నియోజకవర్గంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటన, పలువురి పరామర్శ. జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ రాజీవ్ హనుమంతు బాధ్యతలు. సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ. ఫ్రైడే డ్రైడేలో కాలనీలో ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు. మండలాల వారీగా ముగిసిన ఎంపీపీల పదవీకాలం. ప్రత్యేక అధికారులు బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓలు. భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత అధ్యక్షతన సర్వసభ్య సమావేశం. పలు అంశాలపై తీర్మానం. బాల్కొండలో రవాణా శాఖ అధికారుల తనిఖీ. ధ్రువపత్రాలు లేని వాహనాలకు జరిమానాలు. జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ రాజీవ్ హనుమంతు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జెడ్పీ పాలకవర్గం పదవీకాలం పూర్తి కావడంతో కలెక్టర్ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్ శుక్రవారం జిల్లా పరిషత్కు చేరుకుని బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ ఉషా, పంచాయతీరాజ్ అధికారి శంకర్, ఇతర అధికారులు కలెక్టర్కు స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. వర్షాకాలం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎటువంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 23వ వార్డులో ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ అధికారులతో పాటు కాలనీలో తిరుగుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కలిగించారు. ఇళ్లలో నిల్వ ఉన్న నీరును తొలగించి డ్రైనేజీలలో యాంటీ లార్వా స్ప్రే పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, మున్సిపల్ చైర్మన్తో పాటు అధికారులు, సిబ్బంది ఆరోగ్య శాఖకు సహకరించడం జరుగుతుందని అన్నారు. ఇంటి చుట్టుపక్కల పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం వల్ల ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. ప్రజలందరూ తమ ఇంటి చుట్టూ మంచినీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలి. డెంగీ అనేది మనకి ఎక్కడి నుంచో రాదు. మనం మన ఇంట్లో నిల్వ ఉన్న ఒక చిన్న కుండీలో కానీ ఒక చెంచా నీళ్లు, మంచినీళ్ళు, వర్షం నీళ్లు నిల్వ ఉన్న దాంట్లో దోమ గుడ్లు పెట్టి దాని ద్వారా మనకు దోమల సంఖ్య పెరిగి ఈ డెంగీ వ్యాధి రావడం జరుగుతుంది. మన ఇంటి పరిసరాలు శుభ్రం ఉంచుకున్నట్టయితే మనం ఈ వ్యాధిని నివారించగలం. వార్డులో మరి సూచనల మేరకు ఈరోజు 23వ వార్డులో ప్రతి ఇంటింటికి తిరిగి నిల్వ ఉన్న దగ్గర నీటిని వాళ్ళకు చెప్పి ఇలా ఉంచుకుంటే మీకే దోమలు విరిగి డెంగ్యూ వచ్చే ప్రమాదం ఉందని డిప్యూటీ డిఎంహెచ్ఓ రమేష్ సార్ గారు, అట్లనే మహేష్ సార్, శానిటరీ ఇన్స్పెక్టర్, మా మున్సిపల్ సిబ్బంది, మా వార్డు ప్రజలతో కలిసి ఇంటింటికి తిరిగి అన్ని కాలనీలో కూడా చెప్పడం జరిగింది. దీన్ని కూడా ప్రజలందరూ ఒక్కటే వార్డు కాకుండా మీరు ఈ మీడియా ద్వారా కూడా మనం విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే మీరు కూడా ప్రతి ఇంటి దగ్గర నీరుని నిల్వ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. దోమల నివారణ మీరు కూడా కొంత హెల్ప్ఫుల్గా ఉన్నట్టు అవుతుంది కాబట్టి మీరు కూడా దాన్ని చేయాల్సిందిగా నా యొక్క విజ్ఞప్తి చేస్తూ హెల్త్ సిబ్బందితో కలిసి మా మున్సిపల్ సిబ్బంది ఎక్కడికక్కడ కూలర్లను కానీ అక్కడ ఉన్న వాటర్ను రిమూవ్ చేయించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ సూచనలు ఇస్తూ డెంగ్యూ, మలేరియా అంటే దోమకాటు వల్ల వచ్చే వ్యాధులన్నింటినీ ఎలా కాపాడుకోవాలో వాళ్ళకు సూచించడం జరిగింది. దీనికి మనకు డ్రైనేజ్ క్లీనింగ్ అనేది మన మున్సిపల్ సిబ్బంది తరఫున స్ప్రే చేయడం, యాంటీ లార్వా స్ప్రే చేయడము, ఫాగింగ్ చేయించడము ఇవన్నీ జరుగుతాయి. డీసిల్టింగ్ చేయడం మా మున్సిపల్ తరఫున మేము చేస్తాం. హెల్త్ డిపార్ట్మెంట్ వారి తరఫున కూడా. మండల పరిషత్ ప్రజాప్రతినిధుల కాల పరిమితి ముగిసిపోవడంతో ఆర్మూర్ ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారిగా నిజామాబాద్ డీసీఓ శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సాయిరాం, ఎంపీఓ శ్రీనివాసులు ఆయనకు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రత్యేక అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ మండల అభివృద్ధి కొరకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రాజగంగారాం,
ఏపీఓ సురేష్, అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది తదితరులున్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో నేడు తలపెట్టిన చలో కలెక్టరేట్ ముట్టడి దృష్ట్యా ఆర్మూర్ బీజేవైఎం నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు కలిగోట్ల ప్రశాంత్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఉద్యోగాలను భర్తీ చేయలేదని, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల మధ్య 6 నెలల సమయం విద్యార్థులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తుందన్న ఆశతో ఎంతోమంది విద్యార్థులు హైదరాబాద్ కోచింగ్ సెంటర్లలో డబ్బులు చెల్లించి కోచింగ్ తీసుకుంటున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయాలని, లేని ఎడల నిరుద్యోగుల పక్షాన బీజేవైఎం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం పట్టణ కార్యదర్శి ఉదయ్ గౌడ్, పెద్దొల్ల భగత్, నాయకులు తదితరులున్నారు. ఇన్స్టిట్యూట్లలో నేర్చుకోవడం జరుగుతుంది. చేతకాని ప్రభుత్వము ఎలక్షన్ల ముందు చెప్పిన మాట తప్పి ఈ రోజు నిరుద్యోగులని రోడ్ పైకి లాగింది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీరు చెప్పిన మెగా డిఎస్సి గాని గ్రూప్ 3, గ్రూప్ 2 ఎగ్జామ్ లను తొందరగా నిర్వహించాలని. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ కు మరియు గ్రూప్ 3 ఎగ్జామ్ కి మధ్యలో 3 నెలలు డిస్టెన్స్ ఉండాలని. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ ఇప్పుడు నిర్వహించే గ్రూప్ 2 ఎగ్జామ్ ను వాయిదా వేయాలని, వాయిదా వేసి డిసెంబర్ లో నిర్వహించాలని మా బీజేవైఎం డిమాండ్ చేస్తుంది. లేకపోతే నిరుద్యోగులకు మా మద్దతు తెలుపుతూ రాష్ట్ర స్థాయి కాకుండా రాష్ట్రం మొత్తము అగ్నిగుండంలా చేస్తామని ఈ నిరుద్యోగతకి మా మద్దతు తెలుపుతున్నాం. భారత్ మాతాకి. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మున్సిపల్ పరిధిలో గల ముచ్చుకూరు గ్రామంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ముచ్చుకూరు గ్రామంలో పలువురు కాంగ్రెస్ నేతలు అనారోగ్య కారణంగా మంచం పట్టడంతో వారిని సునీల్ రెడ్డి పరామర్శించారు. అనంతరం వారికి అన్ని విధాలుగా ఆదుకుంటానని భరోసా కల్పించారు. అలాగే మెండోరా గ్రామంలో సైతం సునీల్ రెడ్డి పర్యటించి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఇండ్ల వద్దకు వెళ్ళి వారిని పరామర్శించారు. వారి కుటుంబాలకు భరోసా కల్పించారు. అలాగే సీఎం సహాయ నిధి అందే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని 1LB ఎక్స్ రోడ్ వద్ద రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఎంవీఐ వివేకానంద రెడ్డి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎంవీఐ వివేకానంద రెడ్డి మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు మరియు భారీ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ సరైన ధృవపత్రాలు, ఫిట్నెస్ పత్రాలు, ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నారు. వాహనాల తనిఖీలు చేపట్టినప్పుడు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఫిట్నెస్ లేని బస్సులు రోడ్ల మీదికి వస్తే చర్యలు తప్పవన్నారు. రోడ్డు భద్రతా ప్రమాణాలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ, పోలీస్ సిబ్బంది, రవాణా శాఖ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది తదితరులున్నారు. డొంకేశ్వర్ మండల ఎంపీపీగా సేవలందించిన శ్రీకాంత్కు తహసీల్దార్ వెంకటరమణ ఘనంగా సన్మానించి పదవి పూర్తవుతున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంఆర్ఓ వెంకటరమణ, స్థానిక పంచాయతీ కార్యదర్శి శేఖర్ గౌడ్, ఎంపీటీసీ శ్రీకాంత్ను శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి ఆయన గ్రామానికి అందించిన సేవలను కొనియాడారు. ప్రజాప్రతినిధిగా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కుంటరాములు, ఉమ్మడి మండలాల ఎస్సీసెల్ ప్రెసిడెంట్ సంజీవ్, రాము, ఉమ్మడి మండలాల జనరల్ సెక్రటరీ మహమ్మద్ అక్బర్, కుంట లక్ష్మణ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా పదవి విరమణ సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలియజేసిన నా మిత్రులకు, సోదరులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా 5 ఏళ్ల పాలనలో ఏమైనా లోటుపాట్లు ఉంటే క్షమించగలరని, మంచి మనసుతో క్షమించగలని కోరుచున్నాను. అదేవిధంగా అధికారులు, అనాధికారులకు కూడా పేరు పేరున నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి, ఇక నుండి ఒక డాక్టర్గా వైద్య సేవలు అందిస్తూ గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ థ్యాంక్ యూ. అందరికి డొంకేశ్వర్ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భీమ్గల్ పురపాలక కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్ అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించడం జరిగిందని కమిషనర్ రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా మురికి కాలువలను శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. పలు అంశాలను
కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేశారు. మున్సిపల్ నిధులతో స్వర్గ రథాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, ఈ రథానికి మున్సిపల్ చైర్పర్సన్ మరియు కౌన్సిలర్లు కలిసి పూజలు చేశారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ గున్నాల బాలభగత్, కౌన్సిలర్లు సతీష్ గౌడ్, నర్సయ్య, దారావత్ లింగయ్య, మల్లెల రాజశ్రీ, లత, షమీ బేగం, కోఆప్షన్ సభ్యులు అజ్మతుల్లా, పరస నవీన్, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు భీమ్గల్ మండల కేంద్రంలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన అమ్మ పేరు మీద పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్క మొక్కను నాటాలి అనే కార్యక్రమంలో భాగంగా భీమ్గల్లోని ఆక్స్ఫర్డ్ హై స్కూల్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు యోగేశ్వర నర్సయ్య, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు బండారి లక్ష్మణ్ గౌడ్, బీజేవైఎం కన్వీనర్ మధు, నవీన్, గంగాధర్, వెంకటేష్, నరేందర్ గౌడ్, గంగాధర్, అజయ్, నరేందర్, రమేష్, హరిప్రసాద్, ప్రమోద్, సురేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. జగన్పల్లి మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ రూపాల గంగారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని శుభోదయం మానసిక వికలాంగుల విద్యార్థులకు మరియు మండలంలోని సుమారు 300 మంది విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులు పంపిణీ చేశారు. గత 5 సంవత్సరాల నుండి తన జన్మదినం సందర్భంగా ఏదో ఒక నిరుపేదలకైనా లేదా స్కూల్ విద్యార్థులకైనా తన వంతు సహాయంగా ఆర్థిక సహాయాన్ని చేయాలనే దృఢ సంకల్పంతో గత కొంతకాలంగా ఇలాంటి కార్యక్రమాలను చేస్తూ గ్రామంలో మరియు చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోజులలో యువత జన్మదినం పేరుట వృధా ఖర్చులు చేస్తూ వ్యసనాలకు బానిసై విచ్చలవిడిగా వృధా ఖర్చులు చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఇకనైనా మీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏదో ఒక చోట ఎవరో ఒకరికి ఆర్థిక సహాయము లేదా బట్టల సహాయము, బుక్కుల సహాయం లాంటివి చేసి తమ వంతుగా తోచినంతగా సహాయం చేసి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నానని అన్నారు. పుట్టినరోజులకు అందరూ యువత చెడు మార్గంలో వెళ్ళకుండా వారికి తోచినంత చిన్న లేని కుటుంబానికి ఏమన్నా వారితో అయినా చిన్న సత్కారం అయినా కానీ ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకున్నట్టు అవుతుంది. కాబట్టి వారు వృధా ఖర్చులు చేయవద్దని నా యొక్క మనవి. చాలా సంవత్సరాల నుంచి నా పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడు నాతో అంటే చిన్న ఎంతనో అయినప్పటికీ చిరు సత్కారం నా పుట్టినరోజుకు ఒక పిల్లలకు చేసిన సంతోషం ఉంటుందని. మోర్తాడ్ మండల కేంద్రంలోని అడెల్లి పోచమ్మ ఆలయం 4వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మహిళలు మోర్తాడ్ గ్రామంలోని ప్రధాన వీధుల గుంట ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని, అందరూ బాగుండాలని అమ్మవారిని వేడుకున్నారు. అలాగే భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో కీర్తిశేషులు మాదరి అన్నపూర్ణ స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎస్సీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశామని ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పిఆర్టీయు రాష్ట్ర మాజీ అసోసియేట్ అధ్యక్షుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు మాదరి రాజన్న తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీసీబీ డైరెక్టర్ మోతుకు భూమన్న, మండల విద్యాధికారి ఆంధ్రయ్య, మండల వ్యవసాయ అధికారిని లావణ్య హాజరయ్యారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని శ్రద్ధగా చదువుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వారు సూచించారు. క్రమశిక్షణతో కూడిన విద్య విద్యార్థులకు అవసరమని తెలియజేశారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు నిత్యం గమనిస్తూ ఉండాలని తెలియజేశారు. పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా తల్లిదండ్రులు కృషి చేయాలని కోరారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎస్సీ విద్యార్థులను శాలువాతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకు సమాచారం అందించి ఈ కార్యక్రమానికి ముందుకు వెళ్ళడంలో భాగంగా ముందుకు వచ్చారు.
వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే ఎట్లాచారం కూడా అభినందిస్తున్నాను. ఇంకా ఇన్ని సంవత్సరాలుగా మనం రిజర్వేషన్ల మీదే ఎందుకు ఆధారపడాలి? మనకెందుకు ఆ నాలెడ్జ్ అవకాశం రాదు? మనం ఎందుకు పోరాడదు? ఎందుకు సాధించదు? గొప్ప గొప్ప మేధావులు యొక్క ఇప్పుడు ఛత్రపతి శివాజీ కానీ ఇంకా ఎవరైనా మహారాజు ఇంకా ఎదిగినటువంటి ఉన్నతమైన శిఖరాలు సాధించిన వెనక వారి తల్లులే ఉన్నారు. తండ్రి కంటే ముందు తల్లులే ఉన్నారు. తల్లే మొదటి గురువు. అన్ని దానాల కంటే విద్యాదానం అనేది గొప్పదంటారు. ఆస్తిని దొంగిలిస్తారు, ఇంకేదైనా దొంగిలించబడుతుంది, విద్య దొంగిలించబడదు. ఎర్గట్ల మండల కేంద్రంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు మండల బీజేపీ అధ్యక్షుడు ఏలేటి నారాయణ రెడ్డి కస్తూర్బా పాఠశాలలో ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎర్గట్ల మండలంలోని ఆయా గ్రామంలో బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు వారి వారి బూత్లలో 6వ తేదీన మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దాసరి రంజిత్, సీనియర్ నాయకులు గడ్డం శ్రీనివాసరెడ్డి, ఘనశ్యామ్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. అంటే అమ్మ కొరకు ఒక చెట్టు నాటండి అనే పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ ఎర్గట్ల మండల శాఖ తరఫున ఈరోజు కస్తూర్బా గాంధీ స్కూల్ హాస్టల్ వద్ద భారతీయ జనతా పార్టీ ఎర్గట్ల మండల శాఖ తరఫున మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా రేపు కూడా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రతి బూతులో బూత్ అధ్యక్షులు తమ తమ గ్రామాలలో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరుచున్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ రాష్ట్ర కమిటీలో భాగంగా జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వెంకన్న మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు సిబ్బంది పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుందన్నారు. నెలల తరబడి వేతనాలు రావడం లేదన్నారు. వెంటనే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచాలన్నారు. కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ప్రతి నెల 5వ తేదీలలో వేతనాలు ఇవ్వాలన్నారు. మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలన్నారు. కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలన్నారు. ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం అందజేయాలని, గ్రామ పంచాయతీ కార్మికులను సిబ్బందిని పర్మినెంట్ చేయాలన్నారు. వెంటనే పెండింగ్ లో ఉన్న జీతాలన్నీ ఇవాళ కార్మికులందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలా. అట్లాగే కార్మికులందరికీ నేటికి కూడా గత ఎన్నిసార్లు పోరాటాలు చేసినా ప్రభుత్వం పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ అమలు చేయలేదు. వెంటనే కార్మికులందరికీ పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలా. ప్రమాద బీమా వాళ్ళు ప్రవేశపెట్టాలా. చాలామంది కొన్ని గ్రామాలలో వయసు మీరిందానితో పల్లెకెళ్ళి తీసేస్తుండ్రు. వయసు మీరిందని పల్లెకెళ్ళి తీసేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను ఒకరిని పెట్టి 5 లక్షల ఎగ్రెస్ ఇవ్వాలా. పెద్ద డిమాండ్ల కోసం ఇవాళ ధర్నా చేస్తున్నాం. సర్కారు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సర్కారు హెచ్చరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని, నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ, నీట్పై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్లో వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఐఎంఎల్, సిపిఎం, న్యూ డెమోక్రసీ, ఎంఎల్ మాస్లైన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బొగ్గు గనులను వేలం వేస్తూ ప్రవేశపెడుతున్నారని, వేలాది మంది కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, నీట్ పరీక్షా పత్రం లీక్ చేసి 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఎన్టీఏ ఏజెన్సీ చెలగాటమాడుతుందని, నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, ఎన్టీఏను రద్దు చేయాలని, రాష్ట్రాల పరిధిలో నీట్ పరీక్ష నిర్వహించాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇంకొక దిక్కు ఉన్న సంస్థలంతా కూడా గనులు ఇవన్నిటిని కూడా సహజ వనరులన్నింటినీ కూడా కొద్దిమంది పెట్టుబడిదారులకు అప్పచెప్పడం జరుగుతుంది. ఇది అనేది సరి అయింది కాదు. దీనికి నిరసనగా ప్రజలందరూ, యువకులు అందరూ కూడా మేల్కొనవలసిన అవసరం ఉంది. బీజేపీ విధానాలకు, ఈ ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పే విధానాన్ని
దాన్ని మనమందరం వ్యతిరేకిద్దాం. దాంతో ఈరోజు ప్రజలందరికీ కూడా ప్రజల దగ్గరకు తీసుకుపోయి యువకులు ఈ మతాలు కాదు, మతాల మధ్యన వైషమ్యాలు కాదు, ఈ సహజ వనరులు మాకు చెప్పి ఉద్యోగాలు కల్పించాలని దాని కొరకు మనం అందరము పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. బాల్కొండ నియోజకవర్గంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటన, పలువురి పరామర్శ. జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ రాజీవ్ హనుమంతు బాధ్యతలు. సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ. ఫ్రైడే డ్రైడేలో కాలనీలో ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు. మండలాల వారీగా ముగిసిన ఎంపీపీల పదవీకాలం. ప్రత్యేక అధికారులు బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓలు. భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత అధ్యక్షతన సర్వసభ్య సమావేశం. పలు అంశాలపై తీర్మానం. బాల్కొండలో రవాణా శాఖ అధికారుల తనిఖీ. ధ్రువపత్రాలు లేని వాహనాలకు జరిమానాలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.